కొద్ది రోజులుగా శారదాపీఠం భూములకు సంబంధించిన చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలిసిందే. గత వారంలో కేబినెట్ భేటీలో కోకాపేటలో విశాఖ శారదాపీఠానికి కేటాయించిన 2 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లుగా నిర్ణయాన్ని ప్రకటించడం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ భూముల్ని ఎకరం ₹1 కోటి చొప్పున శారదాపీఠానికి అప్పటి ప్రభుత్వం కేటాయింపులు జరిపింది. ఇప్పటికే అక్కడ పలు కట్టడాల నిర్మాణం జరిగింది. రాజశ్యామల ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న వేళ మంత్రివర్గంలో ఈ భూముల్ని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయం సంచలనంగా మారింది. కట్ చేస్తే మరుసటి రోజే ఈ ఉదంతానికి సంబంధించి పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శారదాపీఠానికి కేటాయించిన భూములు వెనక్కి తీసుకునే అంశానికి సంబంధించి ఎలాంటి నోటీసులు తమకు అందలేదన్నమాట శారదాపీఠం వైపు నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్న వేళలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ భూముల్లో సీఎం అల్లుడి ప్రయోజనాల కోసమే వెనక్కి తీసుకుంటున్నట్లుగా పేర్కొంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా ఈ భూమిని వాటర్ బోర్డు తీసుకుంటున్నట్లుగా ఒక ప్రకటన వెలువడింది. గుడులు కూల్చడం ఏమిటన్న విమర్శలు రేవంత్ సర్కార్ మీద వస్తున్న వేళ సీఎం రేవంత్ సచివాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీఠం భూములు జలమండలికి కేటాయించే సమయంలో అక్కడ ఉన్న నిర్మాణాల గురించి తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు జలమండలికి కేటాయించిన భూముల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఆ భూముల్ని శారదాపీఠానికి కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఉదంతంపై మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిర్మాణాలు ఇతర పరిస్థితుల గురించి తెలియచేయాలని శారదాపీఠం వర్గాలకు సూచన చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అర్థం కాని విషయాలు 2. అందులో మొదటిది కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడానికి ముందే ఉన్నతాధికారులు పీఠానికి కేటాయించిన భూముల్లో నిర్మాణాలు జరిగాయన్న విషయాన్ని ముఖ్యమంత్రికి ఎందుకు తెలియచేయలేదు? నిజానికి ఒక ఆధ్యాత్మిక సంస్థకు భూములు కేటాయించి వాటిని వెనక్కి తీసుకునే ముందు సదరు పీఠానికి చెందిన ప్రముఖుడిని కానీ ప్రతినిధిని కానీ ప్రభుత్వ వర్గాలు సంప్రదించడం, వారితో ప్రభుత్వం చర్చలు జరిపేలా చేసి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఎపిసోడ్ లో అలాంటిదేమీ చోటు చేసుకోకపోవడం చూస్తే ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. ఏమైనా తాజా ఎపిసోడ్ రేకెత్తించే ప్రధాన ప్రశ్న ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ ను కొన్ని విషయాల్లో డార్క్ లో ఉంచుతున్నారా? గ్రౌండ్ లో జరుగుతున్న వాస్తవాలు ఆయనకు నేరుగా వెళ్లకుండా ఫిల్టర్లు వాడుతున్నారా? అదే నిజమైతే రానున్న రోజుల్లో సీఎం రేవంత్ కు ఎదురయ్యే కష్టాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పక తప్పదు.